ఉదయకాల సమయంలో ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి మంచి ఆయుష్ను బట్టి మొట్టమొదటిసారిగా దేవునికి మనం వందనస్తులమైంటున్నాం. లోకంలో ఈ ఆరోగ్యం కొరకు ఎంతగానో ఖర్చు పెడుతూ ఉంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పబడుతుంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వాడు ఎంత ధనవంతుడైనా, వాడు ఏమున్నా అన్నీ సున్నా. వానికి కార్లు ఉండని, బంగ్లాలు ఉండని, ఆస్తులు ఉండని, అంతస్తులు ఉండని, జనం ఉండని, ఏది ఉన్నా కానీ కూడా అన్ని సున్నా అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఈ దినం బ్రతికున్నామంటే అది కేవలం దేవుని కృప. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, దేవునికి స్తోత్రం. ఇక ఆయన మనకి ఏమి ఇవ్వకపోయినా పర్లే, ఆస్తులు అంతస్తులు ఏమొద్దు, మా బతికించిన ఒకసారి అంతే. అలాగనే ఇక్కడ దావీదు కూడా ఏమంటాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం. చాలా మటుకు మనమైతే ఆలోచిస్తాం ఏంటంటే, మనం దేవుని మీద ఎంత విశ్వాసం ఉన్నదని ఆలోచిస్తాం. దేవుని మీద నాకు సగం విశ్వాసం ఉన్నది, అందుకు నాకు సరిగ్గా సహాయం చేస్తలేడు అని అనుకుంటాం. నీ విశ్వాసంతో దేవునికి అవసరం లేదంట. కొంతమంది మరి దైవ సేవకులు కూడా చెప్తారు, అరే నువ్వు చక్కగా విశ్వాసం లేదురా నీకు దేవుని మీద, అందుకే దేవుడు నీకు సాయం చేస్తాడు అని చెప్తాం కదా. నిజమే కదా, చెప్తాం కదా. కానీ దేవుడు అది చూడంట, మన విశ్వాసం అవసరం లేదంట. విశ్వాసం అనగా నమ్మకం. మనము దేవుని నమ్మకం. నువ్వు దేవుని నమ్ముతున్నావా లేదా అనేది పక్కకు పెట్టు, అసలు దేవుడు నిన్ను నమ్ముతున్నాడా లేదా, అది ముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మనల్ని నమ్మాలి అంటే మనము దేవుని నమ్ముతున్నాము. ఎంతవరకు నమ్ముతున్నాము అనేది అది తనకే తెలుస్తుంది. కనుక మన నమ్మకము ఆయన ఏమంటాడంటే, దావీదు సెకండరీ. ప్రభా నేను నమ్ముతున్నానో లేదో అది సెకండరీ, కానీ నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అని అడుగుతున్నాడు ఆయన. నిజంగానే మనల్ని దేవుడు నమ్మాలి. చాలామంది నేను ఇట్లా నమ్మినా, నేను అంత నమ్మినా, నేను ఇట్లున్నా అట్లున్నా అని చెప్పుకుంటాం, కానీ అది కాదు. దేవుడు నిన్ను నమ్మిండా, నువ్వు నమ్మకస్తుడివేనా, దేవుడు పని చేయగలుగుతున్నావా, దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నావా, దేవుడు చెప్పిన పని చేస్తున్నావా, అది ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటుండు, నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమే. నీ నమ్మకాన్ని బట్టి, అలాగే నీ విశ్వాసాన్ని బట్టి. నీ విశ్వాసం నీ నీతి అంటాడు. మళ్ళా ఆయన నీతి గొప్పది, మన నీతి మురికి గుడ్డల వంటిది, మన నీతి వేస్ట్ అంటాడు ఆయన. మీ నీతి పనికి మాలింది, పనికి రాదు అది అంటాడు. నిజమే. కనుక ఏంటంటే ఆయన విశ్వాసం మన మీద ఉండాలి ఒకటి. రెండవది ఆయన నీతిపరుడు కనుక ఆయన నీతి కూడా మనకు ఉండాలి. అందుకే దావీదు అన్నాడు, నీ నీతిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి మాత్రమే నాకు సమాధానమే. హిజ్కియా అంటాడు, అయ్యా నేను చాలా గొప్ప పనులు చేశాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అనలేదు ఆయన. ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు చచ్చిపోతావురా నాయనా తొందరలో అన్నాడు. అనగానే ఆయన గోడ తట్టు ముఖం తిప్పి ఏడ్చుకుంటా, ప్రభా నేను ఎక్కడన్నా ఏదైనా చిన్న మంచి పని చేయలేనా, ఏదో ఒకటి చిన్నది చేసి ఉంటా కదా, కొంచెం అది జ్ఞాపకం చేసుకోరాదన్నాడు. అప్పుడు దేవుడు అది జ్ఞాపకం చేసుకొని, అవును నిజమే, ఒక చిన్న మంచి పని చేసిన వీడని ఒక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించేసి బతికించేశాడు. కనుక దేవుడి విశ్వాసం అనేది మన మీద చాలా ముఖ్యం. ఆయన మనల్ని నమ్మాలి. మనం నేను నమ్మినా, అరే నువ్వు నమ్మినా నమ్మకపోయినా అసలు దేవుడు నిన్ను నమ్మిండా, అది పాయింట్. నీ సేవకునితోటి వ్యాజ్యం ఆడకు, సజీవులలో ఒకడు నీ నీతిమంతుడిగా ఎంచబడాడు. ఆయన ఏమంటుండు, నీ సేవకునితో ఎందుకు సార్ ఇట్లా చేస్తావు, పరిశాన్ చేస్తుంటావు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటావు. దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన, నేను నీ సేవకుని, నాతోటి నువ్వు వ్యాజ్యం ఆడొద్దు అంటే. వ్యాజ్యం అంటే ఏమంటారు దానికి, ఇంకొక మాట ఏం చెప్తాం మనం, వ్యాజ్యం ఆడొద్దు అంటే దొబూసులు ఆడొద్దు అంటారు,
నువ్వు నాకు జోక్ చేస్తున్నావా, నువ్వు నన్ను ఎట్లా సరిగా అర్థం చేసుకోవడం లేదు, అట్లా సరిగా అర్థం చేసుకోవడం లేదు. అదే అంటున్నాడు దావీదు, నువ్వు నాతో వ్యాజ్యం ఆడకు అంటే నువ్వు నాతో ఆడుకోకు సార్, నేను ఏం చేస్తున్నానో అది కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి, అంతేగాని నాతో ఆడుకుంటే ఎట్లా, నేను మానవుని, నువ్వు దేవుడివి మానవునితో ఆడుకుంటే నేను తట్టుకోలేను కదా, నువ్వు ఆడే గేమ్లో నేను గెలవలేను కదా. అందుకే ఒక్కొక్క కవి చాలా చాలా పాటలు కూడా రాశారు కదా ఎంతోమంది. దేవుడు ఆయన గొప్పోడు, మనిషిని బొమ్మ వేసి జీవవాయువు ఊది మనిషిని చేసిండు. అంత శక్తిపరుడైనటువంటి గొప్ప దేవుడు మనుషుల్ని ఎదురుగా పెట్టి ఆటలాడితే మనుషుడు గెలుస్తాడా? గెలవలేడు. అదే దావీదు అంటున్నాడు, నేను గెలవలేను సార్ మీతోటి, మీరు నాతోటి గేమ్స్ ఆడొద్దు, మీరు నాతోటి వ్యాజ్యం ఆడొద్దు అని దేవుని దగ్గర బతిమలాడుకుంటున్నాడు. ఇప్పటికే నా శత్రువులు నన్ను చూస్తున్నారు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడురా అని చూస్తున్నారు, నా మీద పగబట్టున్నారు, వీడు గాఢాంధకారంలో పడిపోవాలి, వీడు అసలు కనిపించకుండా అయిపోవాలి. అంత పగ ఇప్పుడు ఎట్లుంటుందంటే మనం ఎవ్వరికి ఏ అపకారం చేయకపోయినా కానీ కూడా మనం అంటే కొందరికి నచ్చదు. మన ముఖం చూస్తేనే వానికి వికారం వస్తుంది. వీడు ఎప్పుడు చచ్చిపోతాడు రా, అరే నేను నీకేం నష్టం చేసినా, నేను నీకేం పాపం చేసిన అంటాం కదా, నీకేం పాపం చేసినా, ఏం నష్టం చేసినా, నువ్వు ఏం చేయకపోయినా వాడికి నువ్వు అంటే నచ్చదు. అంతే, నువ్వు ఎంత మంచోడు అనగా వాడికి నచ్చదు. అట్లా దావీదు అన్నాడు, అరే నేను ఏం తప్పు చేసినా ఎప్పటికి నేను నచ్చలేను, నేను చచ్చిపోవాలని వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళు, నేను నా హృదయం కుంగి ఉన్నది, నేను చాలా విస్మయం పొందుతున్నా, అంటే ఆశ్చర్యపోతున్నా. ఒక్కసారి నా పూర్వదినాలు జ్ఞాపకం చేసుకో, నేను ప్రతీది నీ క్రియల్ని నేను ధ్యానిస్తూ ఉన్నా, నీ చేతుల పని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నా, నీ సృష్టిని గురించి నేను ఆలోచిస్తున్నా, ధ్యానిస్తున్నా, నేను నీ నామాన్ని గొప్ప చేస్తున్నా. అయితే నాకు ఎందుకో ఏమో నా ఇరుగు పొరుగు వారికి అస్సలు నేను నచ్చలేను, నాదేం తప్పలేదు, అయినా కానీ వీళ్ళు నన్ను ఒప్పుకోవడం లేదు. నీ తట్టు నా చేతులు చాపుతున్నా, ఎండిపోయిన భూమి వల్ల అయిపోయింది నా పానము, నా ఆత్మ క్షీణించిపోతున్నది, నువ్వు నాకు తొందరగా సమాధానం చేయొచ్చు. ఇలాగ ప్రార్థన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ప్రభా నేను చివరి దశలో ఉంటున్నా, నా ప్రాణం పోయే అవకాశం ఉంటున్నది కనుక నీ సహాయం నాకు కావాలి, నాకు సహాయం చేయి ప్రభా అని మొరపెట్టేవాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. అదే దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు, నా తప్పు లేకపోయినా నన్ను ఇరుగు పొరుగుళ్ళకి నేను నచ్చడం లేదు, నేను నీ తట్టు చేతులెత్తున నీ సహాయం నాకు కావాలి, నా హృదయం క్షీణించిపోతుంది, నా ఆత్మ క్షీణించిపోతుంది, నువ్వు తొందరగా వచ్చి నాకు సహాయం చేయి, తొందరగా వచ్చి నాకు ఉత్తరమి. సమాధిలో దిగువాని వల్ల అయిపోయినా నేను, అంటే చచ్చిపోయినలాగా అయిపోయినా, సమాధిలో పెట్టినలాగా అయిపోయినా నేను. ఇప్పుడు నేను ఏదైనా నీ దగ్గర మాట్లాడుతున్నా అంటే చచ్చిపోయినోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా, చచ్చిపోయినోడు మాట్లాడలేడు, కానీ అట్లున్నది నా పరిస్థితి అని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయం పూట నీ కృపావార్త నాకు వినిపించు, నీ వైపు నా మనసు ఎత్తుకొంచున్నా, నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయి. పొద్దున నీ మంచి వార్త నాకు వినిపి, నేను నువ్వు ఎట్లా చెప్తే అట్లనే వింటా, వేరే వాళ్ళు చెప్పింది కాదు కదా, నువ్వు ఎలా చెప్తే నేను ఆ విధంగా వింటా, నేను అట్లనే నడుచుకుంటా, నీ ఎట్లా నడవాలనో ఆ మార్గం కూడా నాకు తెలియజేయి. నేను నీ మరుగులు వచ్చి ఉన్నా, నేను నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నా, నీ దగ్గర ఉన్నా, నువ్వే నాకు సాయం చేయాలి, నువ్వే నన్ను నడిపించాలా. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించేవాడివి నీవే కనుక విడిపించు నన్ను. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ఎట్లా ప్రవర్తించాలనో అది కూడా నాకు నేర్పించు. మనం ఎట్లా అంటే ఈరోజు మనం నేర్చుకున్నామంటే ఇక మొత్తం నేర్చుకున్నాం అనుకుంటాం. ఆ దావీదు అంటున్నాడు, ఎంత నేర్చుకున్నా కానీ కూడా నాకు ఇంకా తక్కువ అంటున్నాడు. దేవుడు ఎన్నిసార్లు ఆయనకు సాయం చేసినా కానీ కూడా ప్రభా నాకు ఇంకా తక్కువ అంటున్నాడు.
ఎన్ని పరిస్థితులకు వెళ్ళి విడుదల తీసినా కానీ కూడా ప్రభా నన్ను ఈ పరిస్థితులకు వెళ్ళి విడుదల చేయి అంటున్నాడు. ప్రతిసారి బతిమలాడుతూనే ఉంటున్నాడు ఆయన. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము, నీ నీతిని బట్టి నా ప్రాణం సమలను తప్పించుము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఒక 4 కనబడతాయి మనకు. ఒకటేందో నీ విశ్వాసం నీ నీతి అంటున్నాడు ఆయన. నాదేం లేదు ప్రభా, నీ విశ్వాసంతో నీ నీతితోటి నన్ను బతికించు. తర్వాత మూడవదిగా ఏమంటాడంటే నీ నామాన్ని బట్టి నన్ను బతికించు. నీ నామంకి అపనింద రావద్దు, నీ నామంకి గొప్ప రావాలా, నీ నామంకి మహిమ రావాలా, నీ నామంకి కీర్తి కలగాల అంటే నువ్వేం చేయాలి? నన్ను బతికించాలి. అదే సాక్ష్యం. నువ్వు నన్ను బతికించినావు అనుకో, నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఆ బతికించడమే కాకుండా ఇంకోటి ఏమన్నాడు? నీ నీతిని బట్టి నా ప్రాణము శ్రమలో నుండి తప్పింపు. నీ నామాన్ని బట్టి నన్ను బతికించు, నువ్వు నీతిమంతుడు కనుక నాకు వచ్చిన సమస్యలను పొడగొట్టు. ఈ పాయింట్ 4 మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి మనకు సమాధానం ఇస్తాడు. ఈ రెండవ విషయంలో ఆయన నామాన్ని బట్టి మనల్ని బతికిస్తాడు. మన నామం కాదు, ఆయన నామాన్ని మనం గొప్ప చేస్తే ఆయన మనల్ని బతికిస్తాడు. బతికించడమే కాకుండా మనకున్న శ్రమలన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు. శ్రమలన్నిట్లోకి వెళ్ళి తప్పించేటోడివి నువ్వే. నీ సేవకులను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరించు. ఇక నేను నీ దగ్గర ఏం మాట్లాడలేను ఎక్కువ, కానీ నువ్వు గొప్ప దేవుడు కనుక నాకున్న సమస్యలన్నిట్లోకి వెళ్ళి విడుదల చేయి, నా శత్రువులకి వెళ్ళి. ఇక్కడ శత్రువులు అంటే ఓన్లీ శత్రువులు పగవులు అని కాదు. శత్రువు అంటే అది రోగం కావచ్చు, అది మనం బలహీనత కావచ్చు, లేకపోతే మనకు ధనం లేకపోవడం కావచ్చు, ఆరోగ్యం లేకపోవడం కాదు. ఇవన్నీ మన శత్రువులే. ఇప్పుడు ఒకరికి ఒక పూట భోజనం దొరుకుతలేదంటే ఆహారం శత్రువు అయిపోయింది వానికి. ఆహారం శత్రువు అయి ఆహారం దొరకడం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నీ సేవకుడు నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము, నా ప్రాణం బాధపరచువారిని నశింపజేయము. అంటే నాకు ఏదైతే ఆకలి అవుతున్నదో దాన్ని తీసేసి నాకు ఆకలి సంపూర్ణం చేయి. ఆ విధంగా దావీదు గారు మరి ఆయన దేవుని విశ్వాసం, దేవుని నీతిని బట్టి సమాధానం ఇవ్వమంటాడు. మనం మానవులమైనటువంటి మనం కూడా ఒకసారి ఆలోచించడం ఏంటంటే, మన విశ్వాసం చాలా గొప్పదేం కాదు, మన నీతి గొప్పదేం కాదు. మనము మనుషులం కనుక ఎంత మంచిగా ఉన్నా కానీ కూడా మనం తప్పిపోతూనే ఉంటాం, పడిపోతూనే ఉంటాం. మనం ఎంత భక్తిలో ఉన్నా కానీ కూడా ఒక్కొక్కసారి టక్కన పడిపోతాం. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, నోటికి వచ్చిన మాట మాట్లాడతాం. మళ్ళీ తర్వాత అనుకుంటాం, అయ్యో నేను మాట్లాడితే కదా అనుకుంటాం. మానవులం కదా. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉంటుంది కనుక నేను నీ అందు విశ్వాసం ఉంచినా కానీ పెద్ద విశ్వాసిని నేను, నా ఎంత విశ్వాసి వేరే లేడు అని నేను అంటలేను నాయనా. నీకు నా మీద విశ్వాసం ఉంటే నాకు సహాయం చేయి, నీ నీతిని బట్టి నాకు సహాయం చేయి, నీ నామాన్ని బట్టి నన్ను బ్రతికించు, నీ నీతిని బట్టి ఈ శ్రమలకి వెళ్ళి నన్ను బయటికి తీసుకురా. జస్ట్ అంతే. ఈ 4 మాటలు చాలా ఇంపార్టెంట్. మనకు ఎప్పుడైనా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు జస్ట్ గుర్తు చేసుకోవాలి, ప్రభువా నీ విశ్వాసం ఉందా నా మీద, ప్రభువా నీ నీతి ద్వారా కార్యాలు చేస్తున్నావా, నీ నీతితోటి నా శ్రమలకి వెళ్ళి నన్ను విడిపించు అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన కనిపించని దేవుడు కానీ కనిపించే అద్భుతాలు చేసేట ఆయనను మనం నమ్ముకున్నాం కనుక మనం చాలా గొప్పవారం. దేవుడు మనందరి ఆత్మల విషయమై ఆయన దీవించి నడిపించును గాక. ఆమేన్.